నమస్కారం, ఏబీసీ న్యూస్కు స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. సవాళ్లను సోపానాలుగా మలుచుకున్న తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీ 14వ వసంతంలోకి అడుగుపెట్టిన నిబద్ధత గల పార్టీ. పాలిక నీ నాలిక అదుపులో పెట్టుకో, నువ్వో గురువింద గింజ. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు. ఆశయంతో పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ను గెలిపించాలి. పేదరికం తగ్గించడం లక్ష్యంగా పాలిస్తున్న జగన్. సవాళ్లను సోపానాలుగా మలుచుకుని తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీ ఎదిగిందని రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సమన్వయకర్త డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోటగుమ్మం వద్ద మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్మోహన్ రెడ్డి 2011 మార్చి 11న వైఎస్ఆర్సీపీ పేరును ప్రకటించారన్నారు. పార్టీ పెట్టి దగ్గర నుండి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ఎన్నో కుట్రలు పన్ని జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు అక్రమంగా నిర్బంధించి ప్రజల ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని అన్నారు. రాష్ట్ర మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడిని వైనాట్ 175 మద్దతుగా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపుగా 2000 కిలోమీటర్ల పాదయాత్ర. ఈరోజు నేను రాజమండ్రి మహానగరం రావడం జరిగింది. ఈ రోజులో నేను 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది. యాదృచ్ఛికంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 14వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో అనుకోని రీతిలో నేను 1500 పూర్తి చేసుకోవడం నిజంగా నా జన్మత ధన్యమైనట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకు నేను పాదయాత్ర చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి కొరకు నేను ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటూ ఉన్నారు, మీకు మంచి జరిగితే, మీ కుటుంబంలో మేలు జరిగితే నా పక్షాన మీరు సైనికులుగా నిలబడమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు మేలు జరిగింది కాబట్టి, నాకు మేలు చేసేది కాబట్టి, నాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ మేలు జరిగినాయి కాబట్టి వారు మళ్ళీ సింహాసనం మీద కూర్చోవాలి, 24లో వారు ముఖ్యమంత్రిగా వారిని చూడాలని చెప్పేసి ఒక ఆశ చొప్పున, ఒక నిరీక్షణ చొప్పున ఆయన ప్రేమించిన బిడ్డగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇంకా 500 కిలోమీటర్ల బ్యాలెన్స్ ఉంది, తప్పకుండా చేస్తే ఈ నెలాఖరికల్లా. అయితే ఎందుకు 170 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఎందుకు జగన్ అన్న మీద మనం నమ్మకం ఉంచాలి, జగన్ అన్నే మళ్ళీ రాష్ట్రానికి ఎందుకు అవసరం విషయానికి వస్తే కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలు ఏ విధంగా కాపాడింది మనం సుస్పష్టంగా కళ్ళారా చూశాం. ఇవాళ పేదరిక నిర్మూలన మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశ చరిత్రలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఆర్థిక రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నాయకుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి నేను భావించి వారి కోసం నేను పార్టీ కోసం పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు రాజమండ్రి ఈ గౌరవనీయులు పార్లమెంట్ అభ్యర్థి, మృదు స్వభావి, సౌమ్యులు డాక్టర్ గారు ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి చేతులు, మీ చల్లని చేతుల్ని దీవిస్తారని, ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ఈరోజు కేక్ కటింగ్ చేస్తూ మా పార్టీ నాయకులు బసవరావు గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపట్టారు. వైనాట్ 175కు మద్దతుగా. గతంలో కూడా ఈయన ఇదే విధంగా చేశారు, అప్పుడు కూడా విజయం సాధించాం. ఈరోజు యాదృచ్ఛికంగా రాజమండ్రిలో ఈ పాదయాత్రలోకి వచ్చినారు. ఈరోజు యాదృచ్ఛికంగా ఆవిర్భావ దినోత్సవం కూడా అవడం వల్ల మా అందరికీ సంతోషంగా ఉంది. ఇలాంటి సిన్సియర్ నాయకులు ఉండడం వల్లే మా పార్టీ డెఫినెట్గా వైనాట్ 175 అనేది సాధిస్తామని చెప్పి గట్టిగా ధైర్యంగా నమ్ముతున్నాం. మాకు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మా ముందు నిలవలేరు. ఎందుకంటే మా పార్టీ చాలా ప్రజల్లో మనసుల్లో ఉంచి పుట్టుకొచ్చిన పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్న పార్టీ. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక సంక్షేమం అందిస్తున్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సుమారు 4,79,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఎవరు మధ్యవర్తులు, దళారులు ప్రమేయం లేకుండా పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి అతీతంగా మేము సంక్షేమం అందించడం వల్ల
ఈ రాష్ట్రంలో పేదరికం 12% నుంచి 6%కి తగ్గింది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సుమారుగా 358 పరిశ్రమలు వచ్చాయి. జిందాల్, మైక్రోసాఫ్ట్, అదానీ, అంబానీ గ్రూప్ 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వీటి వల్ల కానీ ప్రజలకి అందులో గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ప్రజలకి ఏ దగ్గరలో ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా వాళ్ళ అవసరాలు తీర్చడానికి 15,004 సచివాలయాలు ఏర్పాటు చేశాం. గొప్ప వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేశాం. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసే విధంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇంత అద్భుతమైన పరిపాలన సాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పార్టీ శ్రేణుల తరఫున, రాజమండ్రి పార్టీ శ్రేణుల తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో బీసీ సాధికారిత, మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మాది. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. సుమారుగా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి 70% మహిళల ఖాతాల్లోకి వేస్తున్నాం. ఎందుకంటే మహిళల చేతికి డబ్బు అందితే కనుక అది వారి సద్వినియోగం అవుతుంది, పురుషులకు వేస్తే కొంత దోబరా అవుతుందని చెప్పి ఉద్దేశంతో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత. అదేవిధంగా అన్ని సీట్లలో కూడా మహిళలకు 50% పైనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాఖలాలు. అదేవిధంగా అట్టడుగునున్న వర్గాలకి, అదేవిధంగా అగ్రకులాల్లోని పేదవారికి కూడా కాపు నేస్తం, ఈపీసీ నేస్తం ఇస్తున్నారు. ఇది మా పరిపాలనా విధానం. అదేవిధంగా కార్పొరేట్ వైద్యాన్ని కూడా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ 2.5 లక్షలు ఉంటే దాన్ని 25 లక్షలకు పెంచి 10 రెట్లు పెంచి ఈవెన్ కిడ్నీ మార్పిడి కానీ గుండె మార్పిడి కూడా అందులోకి వస్తాయి. ఆ విధంగా ఆరోగ్యశ్రీని పెంచి ప్రజలకి ఆ కార్పొరేట్ వైద్యాన్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో ఎవ్వరూ లేరు. విద్యకి ఎక్కడ చదువుకున్నా సరే ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, అమ్మఒడి, వసతి దీవెన, ఇలా అన్ని రకాలుగా గవర్నమెంట్ స్కూల్స్ని ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఈ విధంగా విద్యకి సపోర్ట్ చేసి పిల్లలకి ఓట్లు ఉండవు, కానీ విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ ఖర్చు పెడుతున్న వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వస్తే ఆ కుటుంబ స్థితిగతులు మారుతాయి, కుటుంబం తీరు తెన్నులు మారుతాయని చెప్పి నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్. ఈ రోజుని ఇవన్నీ కూడా పురస్కరించుకుని ఈ మా 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని మేము అందరం జరుపుకుంటున్నాం. మా పార్టీ నాయకులు బసవరాజు గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు. యాదృచ్ఛికంగా ఇవాళ రాజమండ్రిలోకి రావడం జరిగింది. వారికి పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించి బయటకు గెంటేయబడిన పాలిక శ్రీను అనే వ్యక్తి గురువింద గింజ వంటి వాడని, ఇకపై అతను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, కార్యనిర్వహణ కార్యదర్శి మరుకుత్తి రవి యాదవ్, తెలుగు యువత నగర అధ్యక్షులు ఉల్లంకల లోకేష్ హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకుడు పాలిక శ్రీను ఆదిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి అప్పారావులపై అదే పనిగా బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. పాలిక శ్రీను గారు ఆదిరెడ్డి వాసు గారిని విమర్శించడం, ఏదో రౌడీయిజం, బ్లేడ్ బ్యాచ్, లేదంటే గంజాయి, ఈ ప్రతిపాదనలు తప్పించి వాళ్ళ దగ్గర వేరే ఆల్టర్నేటివ్ వేరేది ఏమీ లేదు. వాళ్ళు టోటల్గా నిరుత్సాహంలో ఉన్నారు. నిరుత్సాహం అంటే ఎన్నికల శంఖారావ సభ సక్సెస్ అవ్వడం, ఆ పక్కనే గౌడ సెట్టిబల్జి ఆత్మీయ సమ్మేళనం పెట్టినప్పుడు వాళ్ళకి 200 మంది కూడా రాకపోవడం, మా సభకి ఒక 8,000 నుంచి 10,000 మంది సభగా రావడం, ఆ జనాన్ని చూసి మాకు వచ్చే జనం కూడా వాళ్ళ సభకు వస్తున్నారేమో అని చెప్పి అనుకుని చాలా ఆనందపడ్డారట. తర్వాత అందరూ మా సభకు వచ్చినప్పుడు వారి దగ్గర ఎవరు లేనప్పుడు చాలా నిరుత్సాహంలో ఉన్నారు. అదే రోజు బీజేపీతో పొత్తు కుదరడం, ఇలాగా రకరకాల ఆవేదనలోని రకరకాల కారణాల వల్ల వాళ్ళు చాలా నిరుత్సాహం నుండి ఏదో ప్రెస్ మీట్ పెట్టి పిచ్చవాగుళ్ళనే మాట్లాడుతున్నారు. ఇదైతే సరైన పద్ధతి కాదు. పాలిసీని గారు, మీరు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు, తెలుగుదేశం పార్టీలో చాలా మంచి పదవులు అనుభవించి వెళ్ళారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఎన్నికైంది తెలుగుదేశం పార్టీలో. అలాగే రాష్ట్ర కమిటీలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చేసింది, గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.
అలాగే సెట్టిబల్లి కార్పొరేషన్ చైర్మన్గా మిమ్మల్ని రాష్ట్ర చైర్మన్గా అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని మీరు వెన్నుపోటు పరిచి మీ స్వల్ప స్వలాభం కోసం పార్టీ మారి మీ క్యాస్ట్ ఫీలింగ్తోనే మావాడనుకుని ఎంపీ గారు పంచం చేయలేరు. ఎంపీ గారి దగ్గర మీ ఉనికిని చాటుకోవడం కొరకు ఆదిరెడ్డి కుటుంబం మీద మీరు బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదండి. మీరు గ్రహించండి. రాజకీయంగా మీకు మంచి భవిష్యత్తు, ఇంకా బోళ్ళు వయసు ఉంది. ఇంకా క్వాలిటీ పాలిటిక్స్ చేసి మీరు ఎదగాలి. ఎదిగితేనే గౌరవం. కానీ ఈ టైపు బురద జల్లే కార్యక్రమం చేస్తే మీకే నష్టం. అధికారంలో ఉన్నది మీరు. నిజంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి, రౌడీయిజం అటువంటిది ఏమైనా ఉంటే మీరు ఇమీడియట్గా పోలీసుతో యాక్షన్ తీసుకుని అటువంటిది ఏమైనా ఉంటే మీరు ఏ విధంగా చేయొచ్చు. ఎందుకంటే మీ ఎంపీ గారే కదా రూల్ చేస్తున్నారు ఇక్కడ. దాన్ని బట్టి మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. కానీ ఇదైతే మంచి పద్ధతి కాదు, మంచి వాతావరణం కాదు. మేము అందరం దీన్ని ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న నాయకులు, నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి, అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ గారు, అధ్యక్షులు ఉర్లంకల లోకేష్ గారు, శెట్టి జగదీష్ గారు, అదేవిధంగా నగర కమిటీ సెక్రటరీ గారు నాగరాజు గారు, సలాది ఆనంద్ గారు, అందరూ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంక ఎంతసేపు ఆదిరెడ్డి ఫ్యామిలీ మీద బురద చల్లడం తప్పితే ఇంకా వేరే పనేమీ లేదు వాళ్ళకి. అసలు మేము అడుగుతున్నాం, పాలిక సీను అనే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మా తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి పార్టీని వీడి బయటికి వెళ్ళిన ఆయన అసలు ఫస్ట్ పాలిక సీను గారు. ఆయన మాట్లాడే ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాల. ఎందుకంటే గులిగింత పోస జీ కింద నల్లగా ఉంటుందని తెలియదంట. దాని షేప్ ఇలా ఉంటుంది. జీ కింద ఏముందో తెలియదు, నల్లగా ఉందని. పైన అంతా ఎర్రగా ఉందో నున్నగా అనుకుంటుందంట. ఆయన చెప్తా ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లు, ఈ గుండాయిజం చేసేవాళ్ళు, గంజాయి బ్యాచ్ అంతా కూడా ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు. మరి అందరూ ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నారుగా, మరి తీసుకెళ్లి లోపల ఏం చేయొచ్చుగా? ఎంతసేపు ఇదే సోది ఏంటండి మాకు అర్థం కాదు. ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ ఉందిగా, మీరు అందులో ఎవరు రౌడీ షీటరో, ఎవరు బ్లేడ్ బ్యాచ్, ఎవరు గంజాయి బ్యాచ్ లోపలేసేయచ్చుగా. అది మట్టుకుండదు. ఇంకెంతసేపు ప్రెస్ మీట్లు పెడతాం, ప్రెస్ వారిని ఇబ్బంది పెడతాం, మమ్మల్ని అందరినీ కూర్చోబెడతాం. ఎందుకండి ఇది? మేము అడుగుతానని ఒకటి బయట అంటా ఉన్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఎంపీ గారు భర్త గారు అనుచరుడు ఒక ఆయన గంజాయి కేసులో దొరికాడంట. ఎవరు అనుచరుడండి? ఎంపీ గారు అనుచరుడు గంజాయి కేసులో దొరికాడంటే అది మీరు ఆలోచించండి. అలా విధంగా ఒక 40వ డివిజన్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆ వార్డు ఇన్ఛార్జినే లేపేస్తాను, చంపేస్తాను అని చెప్పి పొడి చేస్తాను, బెదిరింపులు. ఇది కూడా వైరల్ అవుతుందిగా. అలాగే ఇంకొక డివిజన్లో నేను ఇన్ఛార్జిని, వాలంటీర్ని, ఏ రకమైన బెదిరింపులు. అదేవిధంగా ఇంకొక ఆయన ఈ చిన్న లావాదేవీల్లో డబ్బులు తీసుకుని, లక్షలాది రూపాయలు తీసుకుని, నేను భరత్ అనుచరుణ్ణి ఏమనుకుంటున్నావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఉన్నాయి. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని వాసు గారిని, పర్వ గారిని ఎంతసేపు ఏంటంటే నాకు అర్థం కాదు. శంకరారావు సభ పెట్టిన తర్వాత మీ అందరికీ బట్టలు తడిసిపోతున్నాయి కింద. వాసు గారు శంకరారావు సభ శంఖం పూరిస్తా ఉంటే మీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈరోజు. వాసు గారు శంఖం ఊతానంట, సౌండ్ రాలేదంట. అసలు మేము టోటల్గా దాన్ని మొత్తం లైవ్ స్ట్రీమింగ్ పెట్టాం యూట్యూబ్ ఛానల్ వేదికగా. మీరు దాంట్లో చూసుకోండి. ఆయన ఆ శంఖం ఊతా ఉంటే మేము
పక్కన ఏంటి ఒక మైక్ పెట్టాం సౌండ్ వినపడేలాగా. మొత్తం ఆ ప్రాంగణం అంతా ఒక పెద్ద శంఖారావం, పెద్ద సౌండ్, శంఖం ఊదిన సౌండ్. మీకు లేవా? చెవులు లేవా? మీకు వినపడలేదా? మీరు కావాలంటే ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఎన్నికల శంఖారావం మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వాసు గారు ఓపెన్ చేసినప్పుడు ఎంత శంఖం ఎంత బాగా ఊదారు, ఎంత సౌండ్ వచ్చింది మీకే తెలుస్తుంది. ఏ రకంగా శంఖారావం పూజించారో. మళ్ళీ ప్రెస్ వారు అందరూ అడిగారు, ఏంటి మరలా ఇంకొకసారి శంఖం ఊదరాండి అని. మరలా ఊదారు వారు, వాసు గారు ప్రెస్ కోసం. మళ్ళీ ఎంత సౌండ్ వచ్చింది ప్రాంగణం అంతా. అది మీరు తెలుసుకోండి. ఇక మీదట శంఖారావం ఊదకూడదు, శంఖం ఊదకూడదు చెప్తే మీరెవరు? మా ఇష్టం, మా నాయకుడు. ఎన్ని శంఖారావాలన్నా ఇలా చేస్తూ ఉంటారు, పూరిస్తూ ఉంటారు. అది మీరు చూసుకోండి. ఎంతసేపు ఎదటి మీద, వ్యక్తుల మీద బురద చల్లడం మట్టికి మీరు తగ్గించుకోగలగాల. ఇంకా మీరు ఏదన్నా కనుక సరదాగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే ఏంటి మీ జగన్ మీదకి వెళ్ళొచ్చుగా. జగన్ సైకో జగన్ మీదకి వెళ్ళి ఆయన అడగొచ్చుగా, ఏమండి ఎందుకింత డబ్బు, ప్రజాధనం సిద్ధం అని చెప్పి 600 కోట్లు వేస్ట్ చేసేస్తున్నారు, ఈ డబ్బు వేరే దానికి ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని చెయ్యొచ్చుగా. ఆదిరెడ్డి విజయం, రాజమండ్రికి అభయం అంటే తప్ప? అంటే రాజమండ్రికి అభయమా అంటే ఏంటి? అది తప్పేంట. ఈయన ఏమైనా వక్రీకరిస్తున్నారంటే రాజమండ్రికి అభయం కాదట, రాజమండ్రి ప్రజల భయం అంట. ఏమో పాపం ఏంట భయం? ఎప్పుడో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తే ఆదిరెడ్డి వాసు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు. వాళ్ళకి ఎందుకు భయం? వాళ్ళకి ఏం కావాలన్నా హక్కును చేర్చుకుంటారు, ఎంత కావాలన్నా సాయం చేస్తారు. భవనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి బోల్డంతా ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తూ విజయం సాధించే దిశగా ఎదగాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గుర్రాల జోష్న అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సీతానగరం మండలం మొగ్గల గ్రామ సచివాలయ భవనంలో సిజెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మహిళా మార్గదర్శి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రీడల్లో ఎంపికైన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జీవితంలో అన్ని రంగాల్లో మహిళలు సాధించిన విజయాన్ని గుర్తు చేశారు. ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఇంకా ఎన్నో రంగాలలో మహిళలు భాగస్వాములు కావాలని వారి హక్కుల గురించి అవగాహన కల్పించారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్పి నాయుడు. నేను సింజెంటా కంపెనీలో జోనల్ ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో మా కంపెనీ ఏమంటే ఓన్లీ వ్యాపార పరంగానే కాకుండా సామాజిక సాంఘిక బాధ్యత కింద కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మేము గత 10 సంవత్సరాలుగా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ముఖ్యంగా రైతులకి ఏది సేఫ్టీ గురించి, ఎట్ ది సేమ్ టైమ్ ఫీల్డ్ లెవెల్లో పీపీ యూసేజ్ గురించి, తర్వాత చిల్డ్రన్ ఎరాడికేషన్, చైల్డ్ లేబర్ ఎరాడికేషన్, వాళ్ళ ఎవరు కూడా చిన్నపిల్లలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో, తర్వాత 18 ఇయర్స్ బిఫోర్ వాళ్ళని పొలం పనులకు వెళ్లకుండా ఇవన్నీ మేము ప్రతి సంవత్సరం చేయడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా ఈ సంవత్సరం మేము మహిళా మార్గదర్శి టీంతో టైప్ అవడం జరిగింది. సో ప్రతి సంవత్సరం మేము డైరెక్ట్గా చేసేవాళ్ళం. ఈ సంవత్సరం మహిళా మార్గదర్శి టీం ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ను చేయడం జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగానే ఈరోజు ఉమెన్స్ డే కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మహిళలను ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ప్రోత్సహించడం, వ్యాపార రంగంలో ప్రోత్సహించడం, సేఫ్టీ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. సో ఇందుకు నేను ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఫీవర్ కూడా కంపల్సరీ చేయకూడదు ఈ రోజుల్లో. కోల్డ్ చేసినా కూడా కానీ డోంట్ కేర్గా తీసుకోకూడదు. ప్రతిదానికి కూడా అలర్ట్ అవ్వాలి. అది మీకు వచ్చినప్పుడు హాస్పిటల్కి అడ్మిట్ అవుతుంది. ఈ మధ్యన ఎక్కువ శాతం ఏమన్నారు, లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్, వెంటనే పార్ట్స్ అన్ని ఇలా డ్యామేజ్ అయిపోయి. ఎందువల్ల? మనం చేసే కొన్ని తప్పుదారి వల్ల. ఇప్పుడు నుంచి ఏదో కరోనా వచ్చింది అప్పుడు ఆ టైంలో కానీ అనుకోవద్దు. అది ఎప్పుడు నిరంతరం ఉండే బ్యాక్టీరియా ఎప్పుడు పోరాడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మన బాడీలో క్యాన్సర్ క్రిమి, టీబీ క్రిమి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ క్రిమి. ఇది మీకు తెలుసో తెలీదు. ప్రతి ఒక్క మనిషికి క్రిమి ఉంటుంది. చిన్నప్పుడే మనం పుట్టినప్పుడు టీకాలు వేయిస్తారు. టీబీలు ఎమ్మెల్యే గారి మీటింగ్ వల్ల మనకి పోస్ట్పోనే ఒక రోజు మళ్ళీ డిలే అవుతుంది. కాబట్టి మేడం వాళ్ళు చెప్తుంది మన గురించి చెప్తున్నారు, వాళ్ళ గురించి కాదు. మన గురించి, మన పిల్లల గురించి, మన ఆరోగ్యం గురించి చెప్తున్నారు. కాబట్టి
ఇప్పటికే మాట్లాడితే వాళ్ళకి బుర్రలోకి ఎక్కదు. అవన్నీ కొంచెం తగ్గించుకుని మనం కేరింగ్గా ఉంటారని మేడం వాళ్ళు చెప్పినట్టు సాఫ్ చెప్పినట్టు ఇంకా ఎలా సార్ అలాగే జల్దీ అంతా ఆర్డర్ చేసి నాగలక్ష్మి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేసి తోట త్రిమూర్తులకు అపూర్వ స్వాగతం లభించింది. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్సీ తోట పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామ వాలంటీర్లు వెంటరాగా తోట గడప గడపకు వెళ్లి సీఎం జగన్ పాలనలో లబ్ధి పొందిన వివరాలతో కూడిన కరపత్రాలను అందజేశారు. ప్రతి కుటుంబంలో 2-3 సంక్షేమ ఫలాలతో లక్షలాది రూపాయలు ఈ 58 నెలలలో జగన్ పాలనలో అందాయని తోట వివరించారు. రేపు ఉండే కొంచెం
వచ్చే ఎన్నికలలో ప్రజల సంక్షేమం అభివృద్ధి చేయాలని ఆశయంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, ఆశాపరులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని, ప్రజలు ఎవరి వైపు ఉండాలో ఆలోచించుకోవాలని రాజమండ్రి ఎంపీ అభ్యర్థి, రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజానగరం నియోజకవర్గ పరిధిలోని కలవచర్ల గ్రామంలో 60 కోట్ల నిధులతో చేపట్టిన ఇండస్ట్రియల్ పార్క్ భూమి పూజ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలా ఉండేది ప్రస్తుతం ఎలా ఉండేది అని ప్రజలను ప్రశ్నించారు. గతానికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది? రాజానగరం చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? రాజా వల్ల. ప్రజా జీవితానికి అంకితమైన ఫ్యామిలీ నుంచి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి తనయుడిగా జక్కంపూడి రాజా మనందరికీ బాగా తెలుసు. యువకుడు, విద్యావంతుడు. ఈ ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి గుర్తొచ్చేది జక్కంపూడి కుటుంబం మాత్రమే. ఎప్పుడు అన్ని వేళ 24/7 ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండి, ఎప్పుడు ఫోన్ ఎత్తి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి నడిపించే నాయకులు జక్కంపూడి రాజా. మీరు జక్కంపూడి రాజా గారిని మళ్ళా ఎన్నుకుంటే ఈసారి మంత్రిగా మీ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేస్తారని చెప్పి మనందరినీ కూడా రాజాని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూస్తే ఒకవైపు మంచి ఆశయం అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆశయం ఏంటంటే పేదరికాన్ని తగ్గించాలి అని సంక్షేమ పథకాలు పెట్టి 33 సంక్షేమ పథకాలు పెట్టి మన పేదరికాన్ని 12% ఉన్నదాన్ని 6% తగ్గించిన వ్యక్తి. అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి రేట్లో దేశంలో మనం 3వ స్థానంలో ఉన్నాం. ఇందాక మన మంత్రి గారు కూడా చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1లో ఉన్నాం. వాళ్ళు అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదు. అదేవిధంగా విద్యని అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం మనం. విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టింది విద్య మీదే. ఎందుకంటే పిల్లలకు ఓట్లు ఉండవు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావితరాలు బాగుండాలి అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేసి, అదేవిధంగా మీరు ఎక్కడ చదివించినా సరే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యని ప్రోత్సహించారు. అదేవిధంగా ఆరోగ్యానికి మీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే అని చెప్పి ఆరోగ్యశ్రీని 2.5 లక్షలు ఉన్న దాన్ని 25 లక్షలు పెంచారు. అంటే కార్పొరేట్ వైద్యాన్ని కూడా కాళ్ళ ముందుకు తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఒక ఆశయమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆశాపరుడైన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయన ఆశ దురాశ ఏంటంటే ఆయన తనయుడిని కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి. అది జన్మకు నెరవేరదు, కానీ ఆయన తాపత్రయపడుతున్నాడు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశ ఏంటంటే డబ్బు సంపాదించాలి. సో మనం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఒక మంచి ఆశయమైన ముఖ్యమంత్రి కావాలా, ఆశాపరులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కావాలా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. మనకి ఎవరు కావాలి? జగన్ గారు కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి. ఎన్ని ఓట్లు వేయాలి? 2 ఓట్లు వేయాలి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేస్తే రాజా ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, మీ నియోజకవర్గాన్ని తిరిగి వచ్చి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు. అది మీ బాధ్యత. రాజాని గెలిపించుకోవాలి. ఇందాక అమర్నాథ్ గారు చెప్పారు 45,000కి తగ్గకుండా మెజార్టీ రావాలి అని చెప్పి. అదేవిధంగా పార్లమెంట్ని కూడా నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి నేను స్థానికుడిని, ఎక్కడి నుంచో రాలేదు, నాది హైదరాబాద్ కాదు, వైజాగ్ కాదు, నేను స్థానికుడిని, రాజానగరం నియోజకవర్గంలోనే ఉంటున్న వ్యక్తి. నేను దివాంజరిలో మా హాస్పిటల్ ఉంది. హార్ట్ అండ్ లంగ్స్కి సంబంధించిన వ్యాధులకి చికిత్స చేస్తాం. గత 20 సంవత్సరాలుగా రాజమండ్రిలోనే ప్రాక్టీస్ చేస్తూ తెలంగాణ రోడ్లోను, దివాంజరిలోనూ కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఈ స్థానికుడు నన్ను మీరు గెలిపిస్తే కనుక ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాను. రాజా నేను కలిసి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు హామీ ఇస్తూ
అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సవాళ్లను సోపానాలుగా మలుచుకున్న తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీ 14వ వసంతంలోకి అడుగుపెట్టిన నిబద్ధత గల పార్టీ. పాలిక నీ నాలిక అదుపులో పెట్టుకో, నువ్వో గురువింద గింజ. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు. ఆశయంతో పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ను గెలిపించాలి, పేదరికం తగ్గించడం లక్ష్యంగా పాలిస్తున్న జగన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.